దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 32వ కీర్తన 11వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయడి. సో యథార్థత దేవుడు మనకి ఈ సంవత్సరము మనకిచ్చిన యథార్థత. ఈ సంవత్సరంలో ఒక నెల అయిపోయింది. అప్పుడే రెండవ నెలలో మొదటి వారంలో ప్రభువు మనకు కృప చూపించాడు. గడిచిన కాలము యథార్థంగా జీవించావా? మన వాగ్దానం చూడండి. ఇక్కడ టాపిక్ ఏంటంటే యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయడి. మన టాపిక్ చూడండి. తన ఎడల యథార్థ హృదయము గలవారికి, యథార్థ హృదయము. ప్రభు నిన్ను 2024 సంవత్సరం వరకు నేను ఎంతో కాపాడాను. అనేక పరిస్థితుల్లో నుంచి నేను తీసుకొచ్చాను, నిన్ను కాపాడుతూ వచ్చాను. 2025 సంవత్సరము మొదటి నెల ఎలా ఉన్నావు? యథార్థ హృదయంతో కలిగి జీవించావా? ఒకవేళ జీవించకపోతే బలాల దగ్గరికి వెళ్దాం, సరిచేయబడదాం. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎలా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. 2025 సంవత్సరము మొదటి నెలలో మీరెంతో కాపాడుతూ వచ్చారు. రెండవ నెలలో మొదటి ఆరాధన దినాన్ని మాకు ఇచ్చారు. నేను ఆరాధించే కృపను మాకు దయచేశారు. దేవా, నువ్వు యథార్థమైన దేవుడివి, యథార్థ హృదయాన్ని కోరుకునే దేవుడివి. దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బాగు చేయండి. యథార్థంగా బలలో పాలు పొందే కృపను మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెలుసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన టాపిక్ ఏంటంటే యథార్థ హృదయులారా. యథార్థ హృదయము. బాడీలో ఒక ఇంజిన్ ఉంది. ఆ ఇంజిన్ పేరే హార్ట్. నీ హార్ట్ ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయాన్ని ఎంతవరకు యథార్థంగా నువ్వు ఉంచుతున్నావు? అందుకని మొదటి వాగ్దానంలో చూడండి, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకు. యథార్థ హృదయాన్ని మీరు కలిగి ఉన్నారా? బలంలోకి వెళ్ళబోయే ముందు ఒకరోజు భక్సింగ్ గారు, ఒక ధనవంతుడు వచ్చాయంట భక్సింగ్ గారి దగ్గరికి. వచ్చి చాలా డబ్బులు తీసుకొచ్చాయంట. ప్రసంగం అయిపోయింది, అందరికి ప్రార్థన చేశాడు. ఆయన రూమ్లోకి వెళ్ళాడంట. ఆయన రూమ్లోకి వెళ్ళబోయే టైంలో ఈయన గేటు కాడ నిలబడి, ఆ రూము గేటు దగ్గర నిలబడి ఇలా అన్నాయంట, అయ్యా కొంత ఆఫరింగ్ తీసుకొచ్చాను నేను. ఆయనకి వెళ్ళి అలా చూసి కాముగా లోపలికి వెళ్ళిపోయాయంట.
ధనవంతుడు డబ్బులు తీసుకొస్తే కాముకి వెళ్ళిపోయాయంట. ఈ ధనవంతుడు మనసులో అనుకున్నాయంట, భక్సింగ్ గారు పరిచర్య చాలా బిజీగా ఉంటుంది కదా, అందుకనే నన్ను పలకరీలేకపోయాడు అని అనుకున్నారంట. కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఈ ధనవంతుడే కొన్ని బంగారము, వెండి, కొన్ని నగలు తీసుకొచ్చి మళ్ళీ నిలబడ్డాయంట భక్సింగ్ గారి దగ్గర. భక్సింగ్ గారు ఒకసారి ఆయనకెళ్ళి చూసి కాముగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయంట. కొన్ని దినాల తర్వాత ఈ ధనవంతుడు సంఘానికి వచ్చాయంట. సంఘంలో కూర్చుని సంఘ పరిచర్య అయిపోయిన తర్వాత ఫిజికల్ పరిచర్య చేస్తున్నారు. అందరూ చేపలు ఎత్తటం, అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయం చేయటం. అక్కడున్న సంఘ పెద్ద అన్నాయంట ఈ ధనవంతుని పిలిచి, కొంచెం నాకు హెల్ప్ చేయవా, ఈ చేపలు పట్టుకొని అటు వెళ్దాం అని అన్నాయంట. ఈ ధనవంతుడు ఏమీ సిగ్గుపడకుండా ఆ చేపలు పట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టేశాయంట. ఆ తర్వాత వచ్చి ఆ ఎల్డరు ఏమన్నా అంటే ఇస్రాకులు ఎత్తుదాందా అన్నాయంట. ఇస్రాకులు ఎత్తుదాందా అన్నాయంట. అంటే ఆ ధనవంతుని అమ్మని వంగి ఇస్రాకులు ఎత్తుతూ పనిచేస్తున్నప్పుడు భక్సింగ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చాయంట ఆయన దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు మీరు అని అన్నాయంట. మీకేం అర్థమైంది దీని ద్వారా ఏమర్థమైంది? యథార్థమైన హృదయంతో సేవ చేసిన వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. దేవుడు నీ దగ్గరున్న డబ్బుని, నీ దగ్గరున్న ఆస్తిని, నీకున్న అద్భుతమైనటువంటి అందాన్ని చూసి దేవుడు ఎన్నడూ లెక్క చెయ్యడు. నీలో యథార్థమైన హృదయం ఉందా? యథార్థమైన హృదయంతో దేవుని పరిచర్య చేస్తున్నారా? ఎలాంటి హృదయంతో నువ్వు పరిచర్య చేస్తున్నావు? ఎలాంటి హృదయంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు? యథార్థ హృదయం కలిగి ఉండటానికి 7 అద్భుతమైన హృదయాలు బైబిల్లో కనబడతాయి. అందుకనే యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయడి. యథార్థ హృదయంతో దేవుణ్ణి నువ్వు సేవ చేస్తే ఆయన సంతోషపడతాడు. నీ హృదయము, ఇందాక ఆరాధన వర్తమానంలో విన్నాం, తప్పరిల్లా చేస్తాడు. నీ సేవలో కూడా ఆనందం నీలో వస్తుంది. నువ్వు పరిచర్యలో కూడా ఆనందం వస్తుంది. ఎదుటివాడు ఎలా అన్నాడు, వాడు ఎలా అన్నాడు, ఈడెలా అన్నాడు, ఏమి లెక్క చేయవు. నువ్వు యథార్థమైన హృదయంతో దేవుని సేవ చేస్తే పరలోకపు యొక్క ఆనందం నీలో వస్తుంది. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎక్కడైనా ఇంత వయసు దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు కదా, యథార్థమైన హృదయంతో దేవుని సేవ చేసిన దినాలు ఎన్ని? యథార్థమైన హృదయంతో దేవుని పరిచర్య చేసిన దినాలు ఎన్ని? అసలు యథార్థమైన హృదయం ఉందా నీకు? యథార్థమైన హృదయము ఉన్న వాళ్ళల్లో 7 లక్షణాలు కనబడతాయి. 7 హృదయాలు కనబడతాయి. ఎలాంటి హృదయం ఉంటుందో మనం పరీక్షించుకుందాం. ఈ 7 హృదయాల్లో కనీసం ఒక్క హృదయమైనా నాకుందా? ఉంటే బలలో యోగ్యంగా చేయవేద్దాం. చూడండి, మొట్టమొదటి యొక్క హృదయాన్ని మీకు నేను చూపిస్తాను. రండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనము. అంతటా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఏంటంట? స్థిర హృదయము. దానిని
పర్మనెంట్ హార్ట్ అని అంటారు. ఈరోజు అన్ని సామెత చెప్తా మీకు గుర్తుపెట్టుకోవడానికి. అన్ని పీలు ఉంటాయి. పర్మనెంట్ హార్ట్, స్థిర హృదయము. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంట ఒక్కసారి మనం చూద్దాం. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనము చదవండి తీసిన వాళ్ళు. కనుక ఉంటుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, నిన్ను నన్ను. ప్రసంగి 7:29లో దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ యథార్థవంతులుగా పుట్టించిన నిన్ను నన్ను యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నావా? యథార్థ హృదయం. ఎందుకంటే దేవుడు ఎందుకు యథార్థవంతులుగా మనల్ని సృష్టించాడు అంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి తన బిడ్డలు యథార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ యథార్థ హృదయము కలిగిన వారిలో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే పర్మనెంట్ హార్ట్ కలిగి ఉంటారు, స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంటారు. స్థిరమైన హృదయం అంటే ఏంటి? చర్చిలో ఎంత పవిత్రంగా నువ్వు కూర్చున్నావో లోకములోకి వెళ్ళినప్పుడు కూడా అంతే ఉంటావు నువ్వు. దేర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. చర్చిలో నిన్ను ఎలా చూశారో రోడ్డు మీద కూడా అంతే చూస్తారు, ఇంటిలో కూడా అంతే చూస్తారు. దట్ ఈస్ ద పర్మనెంట్ హార్ట్. స్థిర హృదయం అంటే అది. యథార్థవంతుల యొక్క హృదయం ఎలా ఉంటుంది తెలుసా? స్థిరంగా ఉంటుంది. చంచల స్వభావం ఉండదు వాళ్ళ దగ్గర, నటన ఉండదు వాళ్ళ జీవితాలలో. పెద్దలు కనపడినప్పుడు ఒక విధంగా, పెద్దలు కనపడినప్పుడు ఇంకొక విధంగా, పరిచారకులు కనపడినప్పుడు ఒక విధంగా, పరిచారకులు లేనప్పుడు ఒక విధంగా. ఇలా 2 in 1 మైండ్ కలిగి ఉండరు వాళ్ళ జీవితాల్లో. పర్మనెంట్ హార్ట్ కలిగి ఉంటారు, స్థిర హృదయాన్ని కలిగి ఉంటారు. నీ హృదయం అలా ఉందా? అలా ఉంటే ధైర్యంగా బలలో చేయవేయి. యథార్థవంతులారా, మీరందరూ ఆనందగానము చేయండి. ఆనందగానము చేయాలి అంటే, నీ హృదయము ఆనందంతో ఉండాలి అంటే, యథార్థవంతులుగా మీరు ఉండాలంటే కాన్స్టెంట్ మైండ్ కలిగి ఉండాలి, స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ఉందా మన జీవితాల్లో? యథార్థవంతుడిగానే ఉన్నాను అంటే ప్రశ్న, స్థిరమైన హృదయం నాలో ఉందా? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? బయట ఎలా ప్రవర్తిస్తున్నాను? లోపల ఎలా ప్రవర్తిస్తున్నాను? ఆఫీసులో ఎలా ఉంటున్నాను? ఇంట్లో ఎలా ఉంటున్నాను? చర్చిలో ఎలా ఉంటున్నాను? రోడ్డు మీద ఎలా ఉంటున్నాను? అన్యుల దగ్గర ఎలా ఉంటున్నాను? విశ్వాసుల దగ్గర ఎలా ఉంటున్నాను? ఎక్కడ చూసినా నా హృదయము యథార్థంగా ఉందా? థింక్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఉందా? ఒక లేకపోతే ప్రభువా నన్ను క్షమించు. రెండవ హృదయంలోకి వెళ్దాం మనం. రెండవ హృదయము రండి. రెండవ హృదయంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. రెండోది ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? తెలుగులో చెప్తున్నా, సంతోష హృదయము. అది ఇంగ్లీష్లో ప్లీజింగ్ హార్ట్ అని అంటారు. సంతోష హృదయము నీ హృదయంలో ఉంటే ముఖము
తేటనిస్తుందట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనపడతాడు. అతని పేరు యోహాను. యోహాను ఎలా కనపడుతున్నాడు తెలుసా? ప్రజలకి మండుచు ప్రకాశించేవాళ్ళ కనపడుతున్నాడు. కారణం యథార్థత తన జీవితంలో ఉంది. మోషే సీనాయి పర్వతం నుంచి కిందకు దిగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు ఆయన వైపు. బాబు, నీ ముఖం మీద గుడ్డ వేసుకో, మేము చూడలేకపోతున్నాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వల్ల ఆత్మ నలిగిపోతుంది. ఎప్పుడు మనోదుఖం వస్తుందో తెలుసా? హ్యాపీనెస్ నీ జీవితాల్లో లేకపోతే. ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు? పాపం చేస్తున్నప్పుడు హ్యాపీనెస్ ఉండదు. పాపం చేసినప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. పాపం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎందుకు చేశాను అని పట్టుకొని ఏడుస్తావు నీ జీవితాల్లో. నేను ఎందుకు అవిధేయత కలిగి జీవించాను? నీ యొక్క మనోదుఖము వలన ఆత్మ నలిగిపోతుంది. అందుకనే భక్సింగ్ గారు ఆయన రాసేటువంటి పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంది, చెప్పసఖ్యమగాని ఆనందం. ఆ హ్యాపీనెస్, పరలోకపు యొక్క ఆనందాన్ని భూలోకంలో భక్సింగ్ గారు అనుభవించారు. కాబట్టి ఆయన టైటిల్లో ఒక టైటిల్ ఏంటి తెలుసా? చెప్పసఖ్యమగాని ఆనందముతోనే ఉన్నాను. నీ జీవితంలో సంతోష హృదయం నీ జీవితంలో ఉందా? నలిగిపోయే హృదయం నీ జీవితంలో ఉందా? మనోదుఖంతో కలిగిన హృదయం ఉందా? యథార్థవంతులైతే, యథార్థ హృదయాన్ని కలిగిన వారు సంతోష హృదయాన్ని కలిగి ఉంటారు, ప్లీజింగ్ హార్ట్ కలిగి ఉంటారు. బాధతో నలిగిపోతున్నావా? దుఃఖంతో నలిగిపోతున్నావా? ప్రభు నాకెందుకు ఇలా చేశాడు అని బాధతో ఉన్నావా? కారణం చెప్పనా? యథార్థ హృదయం నీలో లేదు. నువ్వు యథార్థంగా జీవిస్తే, మన దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతుడిగా పుట్టించాడు. ఆ యొక్క ఇంటిగ్రిటీని పోగొట్టుకున్నావు. యథార్థంగా దేవుడు మనల్ని పుట్టిస్తే ఆ ఇంటిగ్రిటీని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి మనలో ఏమొచ్చింది? మనోదుఖం, ఆత్మ నలిగిపోవటం వచ్చింది. ప్లీజింగ్ హార్ట్ లేదు మన జీవితాల్లో. అవును ప్రభువా, దేర్ ఈజ్ నో ప్లీజింగ్ హార్ట్ ఇన్ మై హార్ట్. మనోదుఖంతో నేను బాధపడుతున్నాను. రెండు అయిపోయినాయి. మొదటిది మళ్ళీ మర్చిపోతారో మళ్ళీ చెప్తున్నా మీకు నేను. యథార్థ హృదయులారా, నంబర్ 1 స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండాలి. నంబర్ 2 సంతోష హృదయాన్ని కలిగి ఉండాలి. నంబర్ 1 ప్రామినెంట్ హార్ట్ కలిగి ఉండాలి. నంబర్ 2 ప్లీజింగ్ హార్ట్ కలిగి ఉండాలి. నంబర్ 3 మూడోది చూద్దాం రండి. యథార్థ హృదయాన్ని కలిగిన వారు మూడవ హృదయాన్ని, ఈ మూడవ హృదయానికి వెళ్ళబోయే ముందు ఒక బైబిల్ గ్రంథకర్త ఇలా చెప్పాడు. చాలామంది జీవితాల్లో సంతోష హృదయాన్ని కలిగి ఉండకపోవటానికి కారణం ఏంటి తెలుసా? మనం చాలా ధన్యులు. సండే ఆయన మందిరంలో కూర్చున్నాం. కానీ లోకం ఎక్కడ కూర్చుంది తెలుసా? వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ చెప్పనా? సండే ఈజ్ సిన్ డే అంట. లోకం ఇచ్చే డెఫినేషన్. ఆదివారం భయంకరమైన హాలిడే కాబట్టి భయంకరమైన పాపం చేయడానికి కాళ్ళంటే పరిగెత్తి అంట. లోకస్తులకి పెద్ద పెద్ద సిటీల్లో హబ్బులు కబ్బులని పార్కులని భయంకరంగా దేవుని మందిరంలో ఉండవలసిన కాళ్ళు ఎక్కడ తెలుసా? పాపపు గృహాల్లో ఉంటాయి. అందుకని ఒక బైబిల్ గ్రంథకర్త ఇలా చెప్పాడు. కొంతమంది లోకస్తులు ఎలా ఆలోచిస్తారు? హాలిడే వస్తే సిన్ చేయాలని. సండే ఈజ్ సిన్ఫుల్ డే అంట. మండే
మళ్ళీ తెల్లారితే మండే కదా, మండే ఈజ్ మామరింగ్ డే. మూలుగుతాడంట, అయ్యో నేను ఎందుకు చేశాను ఈ పాపం. అందుకని చూడొచ్చు, మండే అంటే అందరికీ చాలామంది హాలిడేగా ఉంటారు, సండే అంటే అందరూ హాలిడేగా ఉంటారు. మండే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఏం చేస్తారు, పొద్దున్నే లేచి ఏడుస్తూ ఉంటారు చాలామంది కదా, చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాలని కొంతమంది బాధ వేస్తుంది. సండే అంతా దేవుని సన్నిధిలో కలిపి మండే ఆఫీస్కి వెళ్ళాలంటే కొంతమందికి అబ్బా ఏం వెళ్తావులే అనిపిస్తుంది. కానీ లోకస్తులు, దేవుని ఎరగని వారు మండే అంట తల పట్టుకొని ఏడుస్తారంట. మామరింగ్ డే. ట్యూస్డే మంగళవారం, టీయర్స్ డే లోకస్తుల్లో చెప్పేది. అరే ట్యూస్డే మంగళవారం మన ప్రార్థన ఉంటుంది, మనకి సంఘంలో ప్రార్థన ఉంటుంది, దేవుని వాక్యం తర్వాత మనల్ని ధైర్యపరుస్తారు. మంగళవారం ప్రార్థనకు రమ్మంటే ఎవరు రారు మీరు. కానీ లోకస్తులంట మంగళవారం సాయంత్రం అవ్వగానే ఏడుస్తారంట వాళ్ళ జీవితాల్లో. టీఎస్ డే. కానీ నీ కంటంపట నీళ్ళు రాకుండా, నా కంటంపట నీళ్ళు రాకుండా మంగళవారంలో ప్రార్థన దినాన్న వాక్యము చేత ఆదరించే దేవుడు ఉన్నాడు, మన కన్నీరుని తుడిచే దేవుడు మనకున్నాడు. కానీ లోకంలో లేదది. ట్యూస్డే ఈజ్ టీఎస్ డే అంట లోకస్తులకి. థర్స్డే గురువారం ఏంటో తెలుసా, థర్స్డే డే. దాహం ఉండిద్దంట. ఏ దాహం? పాపం చేయాలని మళ్ళీ దాహం శరీరంలో పుట్టిద్దంట మళ్ళీ. థర్స్డే. ఫ్రైడే ఫైటింగ్ డే. ఆ పాపం చేసినప్పుడు కొట్టుకుంటారంట భార్యాభర్తలు. ఫ్రైడే ఫైటింగ్ డే. సాటర్డే వచ్చేలేకే లోకస్తులకి సాటన్ డే. సాతానుడు వాళ్ళ మీదకి దిగి వస్తాడంట. ఎందుకు? సండే మళ్ళీ పాపం చేయడానికి. నా ప్రశ్న ఎందుకు ఇది చెప్పానంటే, మీకు యథార్థ హృదయం కలిగిన వారు స్థిరమైన హృదయాన్ని కలిగి ఉంటారు. యథార్థ హృదయం కలిగిన వారు సంతోష హృదయాన్ని కలిగి ఉంటారు. నీవు పరలోకపు యొక్క సంతోషం నీ హృదయంలో ఉందా, లేదా లోకపు యొక్క కన్నీరు నీలో ఉందా? మనోదుఖం నీలో ఉందా? దాహం ఉందా నీలో? ఫైటింగ్స్ ఉన్నాయా మీ కుటుంబాల్లో? సాటన్ ఏలుతున్నాడా మీ కుటుంబాల్లో? ఆలోచించండి. అందుకని మన కుటుంబాల్లో సంతోషం కనపడదు. రెండవది, అద్భుతమైన వర్తమానములో యథార్థ హృదయములో మొదటిది స్థిరమైన హృదయము, రెండవది సంతోషమైన హృదయము. మూడో దానికి వెళ్దాం మనం. మూడోది నిర్గమకాండము 35వ అధ్యాయము. నిర్గమకాండము 35వ అధ్యాయము. నిర్గమకాండము 35వ అధ్యాయము 22వ వచనము. 22వ వచనము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును మకరములను బంగారు వస్తువులను తెచ్చిరి. 29వ వచనం చదవమ్మా. మోషే చేయవలనని పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయుల్లో యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మూడవ అద్భుతమైనటువంటి హృదయము. దేవుడు ప్రేరేపించాడంట వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేరేపించారంట. దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు బంగారాన్ని తీసుకొచ్చారు, వెండిని తీసుకొచ్చారు, ప్రభువుకి మనపూర్వకంగా అర్పణలను సమర్పించారు. మూడవ హృదయం ఏంటి తెలుసా? సమర్పణ హృదయము. దాన్ని ఇంగ్లీష్లో
ప్రజెంటెడ్ హార్ట్, సమర్పించే హృదయాన్ని కలిగి ఉండాలి. అది ఎలా హృదయాన్ని కలిగి ఉండిద్ది? మనపూర్వకంగా కలిగి ఉండాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి ప్రభువుకి. నాకు ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుంది. ఒకసారి మచిలీపట్నం వెళ్ళాను నేను. అక్కడ వాక్యం చెప్పడానికి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆమె బాధపడుతుంది, ముసలావిడ. ఏమా ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా అనుకుని వచ్చింది. ఏందమ్మా అంటే, అయ్యా నేను వచ్చేటప్పుడు నా బైబిల్లో 2000 నోటు పెట్టానయ్యా, నా బైబిల్లో 500 నోటు పెట్టానయ్యా, నా బైబిల్లో 20 రూపాయల నోటు పెట్టానయ్యా. దేనికి పెట్టావమ్మా? 2000 నోటు ఏమో కొట్లో సరుకులు ఇవ్వటానికి, కొనటానికి. 500 నోటు దేనికంటే ఈరోజు ఆదివారం కదయ్యా, వెళ్తా మాంసం కానీ చేపలు కానీ తీసుకెళ్ళటానికి. 20 రూపాయలు దేనికమ్మా అంటే చందా వేయటానికంట. సరే ఏమేం చేసిందంటే, అందరూ పాట పాడుతుంటే ఆమె ఆర్డర్ మర్చిపోయింది. 20 రూపాయలు, 500, 2000. గబక్కన 2000 నోటు చేతికి వస్తే గల్లాపట్లో వేసేసింది. ఇక చూసుకో అమ్మ మనోదుఃఖం ఎంత ఉందో. ఆమె ఏడుస్తుంది, అయ్యో నేను ఎందుకు 2000 నోటు వేసాను, నేను వేయాల్సింది 20 రూపాయలే కదా, నేను ఎందుకు 2000 నోటు వేసాను. ఏడుస్తుంది, గొడవ చేస్తుంది. అయ్యో నేను అనవసరంగా వేసాను. అక్కడ ఒక సిస్టర్ చూసి ఏమో తెలుసా పిలిచిందంట. అమ్మా ఎందుకు కంగారు పడతావు? ఏమి లేదమ్మా, నేను 2000 నోటు కాదు వేయాల్సింది, 20 రూపాయల నోటు అయిపోయి 2000 నోటు వేసాను అని ఆ బాధ నాలో ఎక్కువగా ఉంది. అందుకని ఆమె ఏముందంటే సార్, ఆ సిస్టర్ వెళ్తా మా ఇంటికి వచ్చి వెళ్ళు అన్నదంట. ఆ 2000 తీసి ఇచ్చిందంట ఆమె. అప్పుడు ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సమర్పణ హృదయాన్ని కలిగి ఉండాలి, మనపూర్వకంగా కలిగి ఉండాలి. ఎందుకు ఇచ్చానని గొనుక్కోకూడదు. సమర్పణ హృదయాన్ని కలిగి ఉండాలి. నీ హృదయం అలా ఉందా? చాలా రోజుల క్రితం ఒక చిన్న కథ చెప్పాను మీకు నేను. ఒక ఫ్యామిలీలో 4 ఆడపిల్లలు ఉన్నారంట. 4 ఆడపిల్లలు కొంచెం యుక్త వయసు వచ్చేదాకా ఆ తండ్రి మళ్ళీ బర్త్డే ఫంక్షన్లు చేశాడంట. చాలా బాగా చూసుకున్నాయంట. సో యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ 4 పిల్లలు కలిసి ఒకటి ఆలోచించారంట. ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు మమ్మీ డాడీ ఇద్దరు మాకు పుట్టినరోజులు చేశారు, ఈసారి మా 4 కలిసి మమ్మీ డాడీకి మ్యారేజ్ డే చేయాలి అనుకున్నారంట. అందుకని ఆ 4 ఒక కమిటీకి ఏర్పడి, పెద్దమ్మాయి నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చి అమ్మ నాన్న కొను, 2 అమ్మాయి నీ ఇష్టం వచ్చి కొను, 3 అమ్మాయిని పిలిచాడు, 4 అమ్మాయికి కూడా చెప్పారంట. చిన్న పాప అందరూ, పెద్ద పాప మంచిగా మమ్మీకి మంచి షూటు, తర్వాత మమ్మీకి ఏమో మంచి పట్టుచీర తీసుకుంది, డాడీకి ఒక షూటు, మమ్మీకి ఒక పట్టుచీర తీసుకుంది. 2వ పాప వచ్చింది, డాడీకి ఒక చిన్న వాచ్, మమ్మీకి కూడా వాచ్ తీసుకుంది. 3వ పాప ఏం చేసిందంటే చెప్పులు కొంది, ఇద్దరికి చెప్పులు కొంది. 4వ పాప చిన్నది కదా, ఎప్పటికప్పుడు తినేస్తుంది, ఏమి కొనలేదు. సో ఆ రోజు మంచిగా డెకరేషన్ చేశారు ఇంటిని. ఆ మమ్మీ డాడీ ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు, పెళ్లి కుర్చీల మీద కూర్చోబెట్టారు. పెద్ద పాప వచ్చింది, డాడీ మమ్మీ ఇంతకాలం మమ్మల్ని ఎంతో చక్కగా గ్రాండ్ ఫంక్షన్ చేసావు, ఈరోజు మేము ఫంక్షన్ ఏంటి తెలుసా, ఇదిగో నేను బట్టలు పెడుతున్నాను. 2వ పాప వచ్చింది, ఇదిగో మమ్మీ నేను వాచ్ పెడుతున్నాను. 3వ పాప వచ్చింది, చెప్పులు ఇచ్చేసింది. 4వ పాప ఏం చేయాలో అర్థం కాల. అక్కేమో ఒకటి ఇచ్చింది, 2 అక్కెట్టి ఇచ్చింది, 3 అక్కెట్టి ఇచ్చింది, 4 ఏం చేయాలో అర్థం కాల. పరిగెత్తుకుంటూ వెళ్ళి వంటగదిలో పెద్ద ప్లేట్ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రుల పాదాల ముందు పెట్టింది. దేనికని అర్థం కాలేదు తల్లిదండ్రులకు కూడా. అక్కేమి ఇచ్చింది, బట్టలు పెట్టింది. డాడీ నువ్వు చెప్పు, 2 అక్కేమి ఇచ్చింది, వాచ్ ఇచ్చి. మమ్మీ నువ్వు చెప్పు, 3 అక్కేమి ఇచ్చింది, చెప్పులు ఇచ్చింది. ఇవి ఒక దినాన ఎప్పటికైనా పాడైపోవాల్సిందే. నేనైతే ఏమిస్తా తెలుసా అని చెప్పి ఆ ప్లేట్లో కూర్చుంది, నా సర్వస్వాన్ని నేను నీకు ఇస్తున్నా, తీసుకో డాడీ.
సమర్పణ కలిగిన జీవితం. దేవుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశించడు, నీ జీవితాన్ని కోరుకుంటాడు దేవుడు. ఆ చిన్న పాప తన జీవితాన్ని మొత్తం ప్లేట్లో కూర్చుంది. డాడీ తీసుకో, నా సర్వస్వాన్ని తీసుకో. లోకానుసారంగా ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు సమర్పణ చూపిస్తే, అలాంటి జీవితాన్ని ఇస్తే, వాట్ అబౌట్ ఇన్ హెవెన్లీ ఫాదర్? దేవుడు నీ దగ్గర ఉన్న డబ్బుని కోరుకోడు, నీ దగ్గర ఉన్న ఆస్తిని కోరుకోడు, దేవుడు నీ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కోరుకోడు, యథార్థ హృదయాన్ని కోరుకుంటాడు. సమర్పణ హృదయాన్ని. యథార్థ హృదయాలారా మీరందరూ ఆనందగానము చేయండి. ఎప్పుడు ఆనందిస్తావు? స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు ఆనందిస్తావు? సంతోష హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు ఆనందిస్తావు? సమర్పణ కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు. యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయండి. 4వ దానికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ హృదయము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయము 3వ వచనము. 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను నీ పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఏం తీసేయమన్నాడు? అష్టారోతు దేవతలను. ఆ తర్వాత మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు నీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. 4వ అద్భుతమైన హృదయం ఏంటో తెలుసా? సేవా హృదయము. సేవా హృదయాన్ని ఇంగ్లీష్లో పెర్ఫార్మింగ్ హార్ట్ అని అంటారు. సేవా హృదయాన్ని ఇంగ్లీష్లో పెర్ఫార్మింగ్ హార్ట్, సేవా హృదయము. కొంతమంది సేవ చేస్తారు. ఎలాంటి సేవ చేస్తారు తెలుసా? హృదయంలో అన్నీ ఉంటాయి, అన్నీ కావాలి, దేవుని సేవ చేయాలి. లోకమంతా హృదయంలో ఉంటుంది, కానీ దేవుని సేవ చేయాలి. అబద్ధాలు ఉంటాయి, డామినేషన్ పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి తీసేసుకోరు. అష్టారోతు దేవతలు తీసివేయరు, పట్టుదలతో తీసివేయరు. వాటిని నాకొద్దు అనుకోరు. వాటిని ఇవి నాకొద్దు అనుకోరు వాళ్ళు. అవి చేస్తూ పరిశుద్ధమైన సేవను కూడా చేస్తూ ఉంటారు. అర్థమైందా? అవి హృదయాల్లో ఉంటాయి. ఆ హృదయాల్లో ఉండి దేవుని పరిశుద్ధమైన సేవ కూడా చేస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు, నీ హృదయము యథార్థమైంది కాదు, నీలో అష్టారోతు దేవతలు ఉన్నారు. వాటిని తీసివేసి పట్టుదలతో తీసివేయి. దేవునికి అసహ్యకరమైనది నీకిష్టమైంది, దేవునికి అసహ్యకరమైంది నీకిష్టమైంది, నాకిష్టమైంది ఏముంది మన హృదయాల్లో? పట్టుదలతో దాన్ని తీసివేసి మీ హృదయాలు ప్రభువు తట్టు తిప్పుడి. సేవ చేయడి. సేవా హృదయము, పెర్ఫార్మింగ్ హార్ట్. 4 హృదయాలు చెప్పాను మీకు నేను. నంబర్ 1 యథార్థ హృదయాలారా. నంబర్ 1 స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండండి. నంబర్ 2 సంతోష హృదయాన్ని కలిగి ఉండండి. నంబర్ 3 సమర్పణ కలిగిన హృదయాన్ని కలిగి ఉండండి. నంబర్ 4 సేవా హృదయాన్ని కలిగి ఉండండి. సంఘములో యథార్థ హృదయంతో నువ్వు ఉంటే సంఘములో చిన్న పని కూడా దేవుని సేవ చేస్తావు. చేపలు ఎత్తటం,
కుర్చీలు సర్దటం, వృద్ధుల్ని పట్టుకొని తీసుకెళ్ళటం, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, చిన్న చిన్న పనులు, ఎవరు గుర్తించలేని పనులు, ఎవరు చూడని పనులు, ఎవరు నీకు మెడలు వేయని పనులు, నీకు పూలదండలు వేయని పనులు నువ్వు చేస్తావు. కానీ తెలుసా, యథార్థమైన హృదయం మీ జీవితాల్లో ఉంటుంది. అలాంటి హృదయాలు యథార్థమైన హృదయాలు, అలాంటి సేవ చేసేవారు యథార్థమైన హృదయాలు. అందరూ మెచ్చుకునేలా చేయొద్దు. ఇప్పుడు కూడా అందరూ బాగా డబ్బాలు కొట్టే విధంగా చేయబాకండి. ప్రభు చూస్తే చాలు, ప్రభు చూస్తే చాలు, ప్రభు చూస్తే చాలు మన జీవితాన్ని. సేవా హృదయము. 4 అద్భుతమైన హృదయాలు. స్థిరమైన హృదయాన్ని కలిగి ఉండండి, సంతోషమైన హృదయాన్ని కలిగి ఉండండి, సమర్పణ కలిగిన హృదయాన్ని కలిగి ఉండండి, సేవా హృదయాన్ని కలిగి ఉండండి. 5వ చూద్దాం రండి. 5వ హృదయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. 5వ అద్భుతమైన హృదయము స్నేహ హృదయము. స్నేహ హృదయము. ఆ స్నేహ హృదయాన్ని ఇంగ్లీష్లో నేను ఇలా పెట్టుకున్న పేరు, పాజిటివ్ ఫ్రెండ్షిప్. పాజిటివ్ ఫ్రెండ్షిప్, పాజిటివ్ హార్ట్. సేవా హృదయము, స్నేహ హృదయము. ఏంటి స్నేహ హృదయము? యోనాతాను హృదయము దావీదు హృదయంలో కలిసిపోయిందట. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. అంటే నా వైపు చూడటం అంటే దేవుని వాక్యం వైపే చూడండి. దేవుడు యథార్థవంతుడు. మనల్ని ఎలా సృష్టించాడు? యథార్థవంతుడిగా సృష్టించాడు. దేవుని హృదయము యథార్థమైనది, నీ హృదయము యథార్థమైనది ఉండాలి. మీ ఇద్దరు హృదయాలు ఏమైపోవాలి? కలిసిపోవాలి, స్నేహం చేయాలి. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంతమందితో స్నేహం చేశాడు? కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఎంతమందితో స్నేహం చేశాడు? పాత నిబంధన గ్రంథంలో నాకు తెలిసిన వరకు అబ్రహాము దేవునికి స్నేహితుడు, మోషే దేవునికి స్నేహితుడు. కొత్త నిబంధన గ్రంథంలో చనిపోయిన లాజరు దేవునికి స్నేహితుడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇప్పుడు మీరు దాసులని పిలవక మీ అందరిని ఎలపిస్తున్నాను, స్నేహితులని పిలుస్తున్నాను. దేవుని యొక్క మనసు ఏంటి తెలుసా? నీతో స్నేహం చేయాలని. నీ మనసు నా మనసు ఏంటి తెలుసా? బయటోళ్ళతో స్నేహం చేయాలని. బయటోళ్ళతో స్నేహం చేయకపోతే నీ కళ్ళ నీళ్ళు వస్తాయి, వాళ్ళు మాట్లాడకపోతే నీ కళ్ళ నీళ్ళు వస్తాయి, వాళ్ళతో మాట్లాడకపోతే నువ్వు చచ్చిపోతావు కూడా. ఆలోచించు. దేవుడేమో నీతో స్నేహం చేయాలనుకుంటున్నాడు, నువ్వేమో బయటోళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నావు. కానీ బైబిల్లో అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు, బైబిల్లో మోషే దేవునితో స్నేహం చేశాడు. చనిపోయిన లాజరుతో అంటాడు, మన స్నేహితుడు చనిపోయాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ప్రభు కన్నీళ్లు విడిచాడు. ప్రభు తన స్నేహితుడు చచ్చిపోతే కన్నీళ్లు విడిచాడు. ఆలోచించు. దేవుని వాక్యంతో నీతో మాట్లాడలేదా? నువ్వు ఎప్పుడైనా ప్రభు కోసం కన్నీళ్ళు విడిచావా? ప్రభు నీ కోసం కన్నీళ్ళు విడిచాడు, నీతో స్నేహం చేయాలని. నువ్వు ఎప్పుడైనా ప్రభు నీతో మాట్లాడకపోతే కన్నీళ్ళు విడిచిన దినాలన్నీ. స్నేహ హృదయాన్ని కలిగి ఉన్నావా? ప్రభుతో నీ స్నేహం చేయాలి. మనమందరం లోకముతో స్నేహం చేస్తాం, ప్రభుకి ఇష్టం లేని దాంతో స్నేహం చేస్తాం. ప్రభు అయితే మనతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. స్నేహ హృదయాన్ని కలిగి ఉందాం.
రండి 6వ చూద్దాం. 6వది కీర్తన 24. కీర్తన 24. కీర్తన 24 4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే. శుద్ధమైన హృదయము, శుద్ధమైన హృదయము. దీన్ని ఇంగ్లీష్లో ప్యూర్ హార్ట్, ప్యూర్ హార్ట్. మీరు చూసారు ఎప్పుడన్నా? మీరందరూ బండ్లు ఉంటాయి కదా, ఆయిల్ కొట్టించుకున్నారా పెట్రోల్ బంకులో? ఆయిల్ కొట్టించుకున్నప్పుడు ఇండియన్ ఆయిల్ అనుకుంటా, ఐ థింక్, సరిగ్గా నాకు గుర్తులేదు, ఇండియన్ ఆయిల్ అనుకుంటా. వాడు 2 ఏళ్ళు పెడతాడు ఇట్లా, 2 ఏళ్ళు ఇట్లా ఉంటాయి. మీరు ఎప్పుడో చూడండి క్యాప్షన్, వాడు ఇచ్చిన క్యాప్షన్ 2 ఏళ్ళు పెట్టి షూర్ ప్యూర్ అంటాడు. మా పెట్రోల్ ఏం తెలుసా? చాలా శుద్ధమైనది, చాలా ఖచ్చితమైనది. షూర్ ప్యూర్ అంటాడు. దేవుడు నీ వైపు చూసినప్పుడు, నా వైపు చూసినప్పుడు, నా హృదయము శుద్ధమైనదిగా ఉంటుందా, ప్యూర్గా ఉంటుందా? యథార్థవంతులారా, మీరందరూ ఆనందగానము చేయండి. దేవుడు ఎప్పుడు మనల్ని మన జీవితాన్ని చూసి ఆనందగానం చేస్తాడంటే ప్యూర్ హార్ట్, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు. శుద్ధమైన హృదయం, కపటమైన హృదయం ఉండకూడదు, వ్యర్థమైన దాని మీద లక్ష్యం ఉంచకూడదు. ప్యూర్ హార్ట్ కలిగి ఉండాలి, ప్యూర్ హార్ట్. మీరు ఇండియన్ ఆయిల్ దగ్గరికి వెళ్ళండి, అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, 2 ఏళ్ళు ఇడగం పడతాయి. ఇటు పక్క ప్యూర్, ఇటు పక్క షూర్ అని రాస్తాడు. ప్యూర్ షూర్. వాడు అంటాడు, ఆ పెట్రోల్ బంక్ అతను అంటాడు, నా దగ్గర ఖచ్చితమైనది, నాణ్యమైన పెట్రోల్ ఉంటుంది. నీ హృదయం అలా ఉంటుందా? నా హృదయం అలా ఉంటుందా? దేవుని ఎదుట ఖచ్చితమైనదిగా, నాణ్యమైనదిగా, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నామా? అప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు, యథార్థ హృదయులారా. 6 చెప్పేశాను. నంబర్ 1 మొదటిది చెప్పాను, స్థిరమైన హృదయము. నంబర్ 2 సంతోషమైన హృదయము. నంబర్ 3 సమర్పణ కలిగిన హృదయము. నంబర్ 4 సేవా హృదయము. నంబర్ 5 శుద్ధమైన హృదయము. నంబర్ 6 స్నేహ హృదయము, స్నేహ హృదయము. నంబర్ 7 చివరిది రండి, మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనము, 61వ వచనము, 61వ వచనము, 61వ వచనము. 8వ అధ్యాయము 61వ వచనము. చదువు. నీ హృదయము నీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. సర్వసిద్ధముగా, సర్వసిద్ధముగా అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రిపేర్డ్ హార్ట్, ప్రిపేర్డ్ హార్ట్. సర్వసిద్ధమైన మనసు, హృదయము అంటే అని తెలుసా? దేవుని వాక్యం చేత ఖండించినప్పుడు, దేవుని వాక్యం చేత మాట్లాడినప్పుడు, ఈ వాక్యము నాకే, ఈ వాక్యము నాకే దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా హృదయముతో సర్వసిద్ధపడతా ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి. స్థిరమైన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, సంతోషమైన హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా, స్నేహపూర్వకమైన హృదయాన్ని నాకు కలగజేయి ప్రభువా, అంతమ సమర్పణ కలిగిన హృదయాన్ని నాకు కలగజేయి ప్రభువా అని నేను సర్వసిద్ధపడతా. నేను సిద్ధపడతా, నేను సరి చేసుకోవడానికి. నా హృదయాన్ని ప్రభు వైపు తిప్పడానికి ఇష్టపడతాను, ప్రభు కోసం జీవించడానికి ఇష్టపడతాను అని తీర్మానం చేసుకుంటాను. ఇది ఎవరు చేసుకుంటారో తెలుసా? యథార్థమైన హృదయాన్ని కలిగిన వారు. సర్వసిద్ధపడతావా నువ్వు ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు, యథార్థ హృదయులారా
మీరందరూ ఆనందగానము చేయండి. నీలో నాలో స్థిరమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, సంతోషమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, సమర్పణ కలిగిన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, సేవా హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, స్నేహ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చూసి ఆనందగానం చేస్తాడు. మొదటి వాగ్దానంలో చూడండి, ఆడ బలపరచుటకు యెహోవా కనుదృష్టి, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈరోజు దేవుడి కనుదృష్టి షాలోం మీదకి వచ్చింది అనుకోండి, ఎంతమంది సర్వసిద్ధంగా ఉంటారు సరి చేసుకోవడానికి? ఎంతమంది సరిచేసిబడి యథార్థవంతులుగా మారతారు? యథార్థవంతులుగా మారేట్టుగా ప్రభు మనందరినీ సర్వసిద్ధము చేయనుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆస్వాదించునుగాక.